సలార్ మూవీ టీం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి టైం ఫిక్స్ చేసింది. ప్రాజెక్ట్ కే టీం ఇలాంటివి 12 ఈవెంట్లు ప్లాన్ చేస్తోంది. ఇక మెగాస్టార్ చిరంజీవి మూవీ భోళా శంకర్ నుంచి పవన్ సినిమా బ్రో వరకు అన్నింటికి ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఫిక్స్ అయ్యాయి. ఈ నెల నుంచి సెప్టెంబర్ ఫస్ట్ వీక్ వరకు ప్రతి నెల ప్రతి వారం ఏదో ఒక ఈవెంట్ లెక్కలు మారిపోతున్నాయి. మొత్తంగా సినీ సందడే మారిపోతోంది. సలార్ రిలీజ్ కి ఇంకా 2 నెలల టైం ఉంది. కానీ ఈ లోపే ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఫిక్స్ అవుతున్నాయి. వినాయక చవితికి ఒక్కరోజు ముందు సలార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తే సంక్రాంతికి వచ్చే ప్రాజెక్ట్ కే కోసం 12 ఈవెంట్లు ప్లాన్ చేసింది నాగశ్విన్ టీం. యుఎస్ లోనే శాన్ డియాగోలో కామిక్ కాన్ ఈవెంట్ తోనే ప్రాజెక్ట్ కే ఈవెంట్ల హంగామా మొదలవుతుంది. అలా ఈ నెల 20న యుఎస్ లో, అంటే ఇక్కడ 21 అనుకోవాల్సిందే. అలా మొదటి ఈవెంట్ షురూ చేసి జనవరి 2 వరకు మొత్తంగా 12 ఈవెంట్లతో ప్రమోషన్ లో ఎమోషన్ పెంచబోతుంది ప్రాజెక్ట్ కే టీం. ఇక బ్రో మూవీ టీం ఇప్పుడిప్పుడే ప్రమోషన్ లో ఎమోషన్ పెంచేస్తోంది. ఈవెంట్ ప్రిపరేషన్స్ షురూ చేసింది. సాయి తేజ్, పవన్ కళ్యాణ్ కలిసి చేసిన సముద్రఖని మూవీ బ్రో ది అవతార్ ఈ సినిమా మంత్ ఎండ్ కి రాబోతోంది. 21న ట్రైలర్ ని లాంచ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ మాత్రం 25న ప్లాన్ చేసిందట ఫిల్మ్ టీం. దాన్ని 23కి కూడా ప్రీపోన్ చేసే ఛాన్స్ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. భోళా శంకర్ మూవీ టీం కూడా ఈవెంట్ ప్రిపరేషన్ లో ఉంది. చిరుతో తమన్నా కలిసి చేసిన ఈ సినిమా ఆగస్టు 11న వరల్డ్ వైడ్ గా రాబోతోంది. ఇక ఫిల్మ్ టీం ఆగస్టు 6న ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేస్తోందని ప్రచారం జరుగుతోంది. ఆగస్టు 6న జరిగేది తెలంగాణలో జరిగే ఈవెంట్ ని ఆంధ్ర ఈవెంట్ కోసం మరో ముహూర్తం కూడా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. మొత్తానికి ఈ నెలాఖరు నుంచి సెప్టెంబర్ వరకు ప్రతి వారం ఏదో ఒక ఈవెంట్ తో సినీ సందడే మారేలా ఉంది. కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ మూవీ జైలర్ కూడా ఆగస్టులోనే రానుంది. భోళా శంకర్ కి ఒక్కరోజు ముందే థియేటర్స్ లో సందడి చేయనుంది. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ మాత్రం ఆగస్టు 1st కి ప్లాన్ చేసిందట సినిమా టీం. ఇక మరో కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతి మూవీ లియో ఈవెంట్ కి కూడా ముహూర్తం కుదిరింది. సెప్టెంబర్ 15న మలేషియాలో, అక్టోబర్ 1st వీక్ లో మాత్రం చెన్నైలో ప్రీ రిలీజ్ ఈవెంట్లు ప్లాన్ చేస్తున్నారట. హైదరాబాద్ ఈవెంట్ మాత్రం అక్టోబర్ 12కి అని తెలుస్తోంది.